అమ్మ మీకెప్పుడు చదువుకునే రోజుల్లో, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అనిపించలేదా? అంటే ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్, టెక్నాలజీ, మోడర్న్‌గా ఉండటము, ఇలా స్టైలిష్‌గా ఉండటము, హ్మ్. ఇలా మెయింటైన్ చేయడము అలా మీకెప్పుడు అనిపించలేదా? అస్సలు అనిపించలేదు. నాకెందుకు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. ఆహా! కానీ ఏంటంటే చాలా సంతోషపడతాను. ఇప్పుడు మీరేదైనా పెట్టుకున్నారనుకో, అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. అంటే మీకు అందంగా ఉన్నప్పుడు. కానీ అది నాకు వేసుకోవాలని ఎప్పుడూ అనిపించలే. ఎట్ ది సేమ్ టైమ్ నేను అమ్మవారిని అలంకరించుకుంటాను. ఆవిడని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంతే. అంతే తప్ప అది నేనే వేసుకోవాలని నాకు అనిపించదు. ఒకరోజు నాకు ఒకాయన చెప్పారు. ఏమిటి అనంటే హ్మ్, ఎందుకో ఆయన మాట్లాడుతూ చాలా నార్మల్‌గా ఆ ఒక్క విషయం నాకు చాలా బాగా గుర్తున్నది. ఏమిటి అంటే కారు కొనుక్కోవాలి అని అనిపించిందనుకోండి, అంటే పెద్దాయననమాట. కారు కొనుక్కోవాలనిపిస్తే నేను కారు కొనుక్కుంటానా? లేకపోతే నేను వెళ్ళాలనుకున్న టైంకి కారు నా దగ్గరుంటే చాలు కదా! అంతేకాని నేను కొనుక్కున్న కారే నాది అని అనుకోక్కర్లేదు కదా! అని చెప్పారు ఏదో విషయంలో. నాకప్పుడు అర్థమైంది ఏమిటి అనంటే నిజమే కదా! ఇప్పుడు అది కావాలి అని ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకు అవసరమైనప్పుడు అది నాతో ఉంటే చాలు కదా! అది ఉంటే అలా అది మనకు అర్థమయిందా? ఈ సృష్టంతా మందే. ఇంక అలాంటప్పుడు కానీ కావాల్సిన దాని కోసమే పాకులాడుతూ ఉంటారు క గదా! అది కావాల్సిన దాని కోసం పాకులాడరేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే అవన్నీ అక్కర్లేని దాని కోసం పాకులాడతారు. నిజంగా కావాల్సిన దానిది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి. ఇదేంటంటే ఖడ్గమాల దేవతలు ఎలా ఉన్నారో అదే విధంగా ఇక్కడ విభిన్న శక్తులు. ఒక్కొక్కళ్ళలో క్రియేషన్ ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకున్నాము అంటే మనం సృష్టించినంత గొప్పగా ఇంకెవరు సృష్టించలేరు కదా! అది అర్థమవ్వాలి అంటే గురూజీ వాళ్ళు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలనమాట. ఎందుకు అనంటే గురూజీ లైఫ్ మార్చారు అని ప్రతిసారి అంటున్నాను అంటే ఎందువల్ల అంటే అంతకుముందు ఎప్పుడు ఎవరేమన్నా సరే నెత్తి మీద కుండుందనేవారు ఏడవడం తప్ప ఇంకొకటి తెలీదనమాట. ఒకరోజు ఆ ఏడవడానికి కూడా చిరాకొచ్చింది. చిరాకొచ్చి గురూజీని కలిసిన తర్వాత, "ఏమిటి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాను" అని చెప్పి నా మీద దాకే చిరాకొచ్చినంతలా నేను ఏడిచాను. ఏడిస్తే అప్పుడు నేను గురూజీని వెళ్లి అడిగాను. ఏమిటి అంటే, "ఎప్పుడు ఏడుస్తాను గురూజీ, అది కూడా అన్నెసెసరీ అని ఆ తర్వాత అర్థమవుతుంది. కానీ అప్పుడు మాత్రం ఏడుస్తాను. ఎందుకో తెలియట్లేదు" అనంటే గురూజీ ఒకటే చెప్పారు. "3 మంత్స్ నేను చెప్పినట్టు సాధన చేసుకో అమ్మా. ఆ తర్వాత నువ్వేంటో నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ అర్థం అవ్వక్కర్లేదు" అనన్నారు. నిజంగా ఆ 3 మంత్స్ ఆయన చెప్పింది చెప్పినట్టు చేసి, ఆయన నమ్మి చేసినందుకు నిజంగా కూడా ఆ తర్వాత నేనెప్పుడు ఏడవాల్సిన పని అవసరం రాలేదు. ఇంక గ్రేట్. అంతకంటే గురువు గురించి చెప్పడానికి ఏమున్నది? అసలు మీరు గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పెదవుల పైన చిరునవ్వు అసలు కొంచెం గూడా చెదరలేదసలు. బావుంది. అమ్మ దేవీపురం అనగానే మీ గురువుగారి దంపతుల పైన గూడా అప్పట్లో కొన్ని రూమర్స్, కొన్ని కామెంట్స్, ఒక రకమైన భయంకరమైన ఇవి గూడా జరిగాయి. ఆ సందర్భంలో మీకేమన్నా అనిపిచ్చిందా? హ్మ్. ఎందుకు అనంటే సత్యం ఎప్పుడు కొంచెం లేట్‌గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత గురూజీనందరూ ఇప్పుడు చూడండి కృష్ణుడున్నప్పుడు కృష్ణుడిని ఎవరైనా దేవుడని అన్నారా? లేదు కదా! వాళ్ళలో ఒక మనిషిలా చూసారు. ఇప్పుడు అందరూ కృష్ణుడిని దేవుడి కింద కొలుస్తున్నారు కదా! అలాగే గురూజీని కూడా అందరూ కొలుస్తారని ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇంకక్కడ ఏంటి అనంటే అజ్ఞానంతో ఏం మాట్లాడినా అది వాళ్ళ మాటలకే ఉంటుంది. హుహు. అమ్మ దేవీపురం అనేది ఒక విచిత్రమైన ప్రదేశం. మొత్తం ఆ ప్లేస్ అంతా గూడా ఒక శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలో మరి ఇంకెక్కడా గూడా లేదు ఆ ప్లేస్. ఆ ప్లేస్‌లో మీరు అడుగుపెట్టినప్పుడు హౌ యూ ఫీల్? శ్రీచక్రంలో నడిచి వెళుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఎందుకు అనంటే, నిజంగా కూడా ఎప్పుడు గురూజీకి ఒకటే. అంటే కళావాహన అన్నది ఆయన బయటకి తీసుకురావడానికి కూడా కారణం ఏమిటి అనంటే, ఒక దేవాలయం అన్నది ఎక్కడున్నా సరే, ఒక దేవాలయం అనేది ఊరికొకటి కడతారు మీరు చూస్తే. అదెందుకు అనంటే, ఆ దేవాలయం నుంచి మంత్రశక్తి ఆ ఊరంతా స్ప్రెడ్ అవ్వడం ద్వారా ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు బావుంటుందని. కానీ గురూజీ ఏమనేవారు అనంటే, ఒక దేవాలయం ఊళ్ళో ఉంటేనే ఇంత శక్తొస్తోంది. అలాంటప్పుడు నడిచే ప్రతి ఒక్క దేవాలయం అంటే న దేహో దేవాలయో ప్రోక్తో దేవో జీవో సనాతన. దేహమే దేవాలయం అని చెప్పినప్పుడు ఈ దేవాలయంలో ఉన్న సనాతనుడు ఎవరైతే ఉన్నారో హృదయంలో ఉన్న దేవత. ఆ దేవతని కనుక మనం వెలికి తీసాము అంటే మనం ఎవరవుతాము అనంటే
దేవతల కింద అంటే నడిచే దేవాలయాల కింద మార్చాలి అన్నదే గురూజీ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఆ కళావాహన అన్నది ఆయన బయటికి తీసుకురావడానికి కూడా కారణం అదే అన్నమాట. ప్రతి ఒక్కళ్ళని నడిచే దేవాలయాల కింద మార్చాలి అని చెప్పేసి. గ్రేట్. అసలు ఇంతకీ కళావాహన అంటే ఏంటమ్మా? కళావాహన అంటే ఏంటి అంటే అమ్మవారి యొక్క కాంతి కిరణాన్ని ద్వారా మన లోపలున్న చెడు ఏదైతే ఉందో దాన్ని అంటే అసలు చెడు అన్నది ఉండదు. పుట్టినప్పుడు అందరం ప్యూర్‌గానే పుడతాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే కొన్ని రోజులు చూడండి, ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళామనుకో, లైట్‌లంతా బూజులు పట్టేసి ఎలా డల్‌గా అయిపోతాయో, అదే విధంగా మనం ఏం చేసాం, లోపల ఏ సాధన లేకుండా, సాధన ఉంటే ఏమవుతుంది అంటే దైవంతో ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో మనతో ప్యూరిటీ అన్నది ఉంటుంది. అంటే ప్రేమ అన్నది ఉంటుంది. ఆ దైవంతో ఎప్పుడైతే కనెక్షన్ వదిలేసామో, అంటే ఏంటిలే చాలామంది చూడండి, ఈ నాకు ఈ స్థితి వచ్చిందంటే నేను ఇంక సాధన చేయక్కర్లేదని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటి అంటే, ఆహా! దేవుడికి అసలు సాధన మనం చెయ్యాలా? చేయకపోయినా దేవుడు మనతోనే ఉంటాడు కదా! ఇవన్నీ నిజాలే. కానీ ఏంటంటే దానిపైన మురికి మనం ఎవరు రాసుకుంటున్నారు అంటే మనమే రాసుకుంటున్నాం. ఆ మురికి రాసేసుకున్న తర్వాత ఏమవుతోంది, కొన్ని అయ్యేసరికి అవే ఎమోషన్స్ కింద మారుతున్నాయి. కోపం, ఏంటంటే ప్రేమ ఉండాల్సిన ప్లేస్‌లో కోపము, జెలసీ, భయము ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. లిమిటేషన్స్, వీళ్ళతో మాట్లాడొచ్చు, వీళ్ళతో ఎందుకంటే ఈ సృష్టి అంతా దైవమే అన్నప్పుడు ఇంక వీళ్ళు, వాళ్ళు ఏమిటసలు? హ్మ్. ఇవన్నీ మనకి రావడానికి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క చక్రం మొత్తం దేహం అంతా ఏం చేసామంటే ఆ బూజుని పెట్టేసుకున్నాం. అంటే ఆ డార్క్‌నెస్‌ని. అది ఏదైతే ఉందో అది పోయి కాంతిని తెచ్చుకోవడమే కళావాహన అంటే. కళావాహన అంటే ఏమిటి? కాంతి కిరణాలను ఆవాహన చేసుకోవడం అని. అమ్మవారి దగ్గర ఉన్న కాంతి కిరణాలంటే ప్రకృతిలో ఉన్న కాంతి కిరణాలని ఎప్పుడైతే మన లోపలికి తెచ్చుకుంటున్నామో ఆ దేహాన్ని పూర్తిగా శుద్ధి చేసుకుంటున్నాం. ఆ శుద్ధి చేసుకున్న పాత్రలోకి దేవత యొక్క తత్వం. దేవత తత్వం ఏమిటి అంటే ప్రేమతత్వమే. ఆవిడ అమ్మ కదా! ఆ ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే తెచ్చుకున్నామో అదే దైవత్వం. ఇంక మిగతా క్వాలిటీస్ ఏవున్నాయో అవే రాక్షసులు. రక్తబీజులంటే మనలో కోరికలు. శుంభనిశుంభులంటే మనలో మొండితనాలు. ఏ చ చ చండముండులంటే మనలో ఉన్న మొండితనాలు. సింహనిశుంభులంటే ఆత్మనోంతాభావం, అహంకారం. సో, ఈ విధంగా ఏంటి అంటే వాటన్నిటిని తీసుకుంటేనే కదా మనలో ఉన్న నిజం ఏమిటో బయటకొస్తుంది. దేవత ఎప్పుడు బయటకొస్తుంది? సత్యం అంటే నిజం. దేవత ఎప్పుడు బయటకొస్తుందో, విజయం ఎప్పుడు ఎవరికుంటుంది అంటే దేవతకే ఉంటుంది. రాక్షసులకేమిటి? ఒకదాని తర్వాత ఒకటి అపజయాలే వస్తాయి మీరు చూస్తే. అంటే విజయ పథంలో నడవాలి అంటే మనం ఎవరి కింద మారాలి అంటే దేవత కింద మారాలి. అంటే ఆ దేవాలయం అందుకే మీరు చూస్తే గర్భాలయం అంటే ఏమిటి? ఇదే కదా! దీనికంటే బెస్ట్ ఏముంది? అందుకని ఆ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే పెంచుకుంటున్నామో, మనలో దేవత ఉందని మనకెప్పుడు అర్థమైందో, అదే చాలామంది అంటారు వైబ్రేషన్స్ అనుకోండి, లేకపోతే తేజస్ అనుకోండి, లేదా ఏమిటి అనంటే వాళ్ళ నుంచొచ్చే ప్రశాంతత ఏదైతే ఉందో దానివల్ల ఏంటి అంటే చాలా మందిలో మార్పొస్తుంది. ఒక్కొక్కళ్ళు కనుక ఈ కళావాహన చేసుకోగలిగితే అందరూ నడిచే దేవాలయాల కింద అవుతారు అన్నది గురూజీ కాన్సెప్ట్. దానికి తోడు ఏమిటి అంటే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ప్రపంచం మొత్తంలో 75,000 మంది కనుక మారారు అంటే ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది అని చెప్పి. అంటే చాలా ఎంత తక్కువ అమౌంటో చూడండి. ఎన్ని కోట్లో జనాభా ఉన్న ఇక్కడ 75,000 మంది కనుక మంచిగా మారితే అంటే ఆ దేవత తత్వాన్ని సంపాదించుకోగలిగితే మాత్రం ఈ ప్రపంచం అంతా మారిపోతుంది అని చెప్పేసి. అమ్మ మీరు సిరిజ్యోతి, కళావాహన పూజ చేసేటప్పుడు ఆ పిల్లల్ని కానీ, ఆ వ్యక్తుల్ని కానీ అంటే జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి లోపల ఉన్న చైతన్యాన్ని మీరు ఉత్తేజింపజేస్తారు. అంటే మీకు ఆ ప్రక్రియ అది అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు ఇంకా ఇది మన లైఫ్ డెస్టినీ అని అనుకున్నారా? లైఫ్ డెస్టినీ అన్నది అనుకోవడం ఏమిటి అనంటే గురూజీ టీచ్ చేయమన్నారు. అలా వెళ్ళాలి అనుకున్నది. కానీ ఆ తర్వాత ఇంకా అమ్మవారు, గురూజీ ఎటు తీసుకువెళ్తే అటే వెళ్తోంది లైఫ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మనం ఏదో చేసాము అన్నదానికి ఇక్కడ ఏమీ లేదసలు. వాళ్ళిచ్చిన ఇది మార్గమే అది అలా వెళ్తుందంతే. అది వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఎందుకు అనంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. దాన్నేమంటారు సహస్ర చండీ చేద్దామని అనుకున్నాం ఒకసారి. ఆ! అనుకుంటే ఎప్పుడు చేద్దాం అంటే గురువుగారి యొక్క
అక్టోబర్ 10th రోజున చేద్దాము అని చెప్పేసి అమ్మవారిలో కలిసిన రోజు అని అనుకున్నాం. అది రాజమండ్రిలో. అనుకునేసరికి ఏంటి జరిగింది అంటే, ఆ ముందు గురూజీది 26 సెప్టెంబర్ బర్త్‌డే అన్నమాట. ఆ బర్త్‌డే రోజు ఆయనకి ఏంటంటే సిరిజ్యోతిను ఆ గుళ్ళో శతచండీ హైదరాబాద్‌లోనే చేసాం. చేసిన తర్వాత 10థ్‌కి రాజమండ్రి వెళ్ళాలన్నమాట. 26th చేసి పడుకున్న తర్వాత సడన్‌గా గురూజీ వచ్చి తట్టి లేపినట్టు అనిపించింది. ఇలా లేచి చూసేసరికి గురూజీ ఆ రోజు నుంచి దసరాలు స్టార్ట్ అన్నమాట. దసరాలు స్టార్ట్ అయ్యేసరికి గురూజీ అని చెప్పి అంటే నిద్రలోనే చాలా ఫాస్ట్‌గా లేచేసరికి గురూజీ ఏం చెప్తున్నారు అంటే సహస్రచండీ చేద్దామని అనుకున్నాం. అనుకుంటే ఆ సహస్రచండీ ఏంటో తెలుసా? 1000 మాస్టర్స్ ప్రోగ్రామ్ అని గురూజీ ఒకసారి చేద్దామని అనుకున్నారు. చేశారు కూడా. ఆ 1000 మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. ఆ 1000 మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే 1000 మంది చేత ఒకే చోట కూర్చోబెట్టి చండీ సప్తశతి పారాయణ చేసి వాళ్ళతో హోమం చేయించాం. అంటే అది మేము అనుకుని మొదలుపెట్టింది సహస్రచండీ. అంటే 1000 మందిని కూర్చోబెట్టి చండీ వాళ్ళు చేసుకునేటట్టు, వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకునేటట్టు అక్కడ 108 హోమగుండాలు పెట్టి ఒక హోమగుండం చుట్టూ 10 మందిని కూర్చోబెట్టి చేసాం. అప్పుడు చదివించాలి అన్న థాట్ అసలు లేదు. కానీ అది దానికోసమే మన మెదడులోకి రప్పించారు అన్నది గురూజీ చెప్పింది. అంటే అక్కడ మన ప్రసక్తి ఉంది అని అనుకోవడం అది మీ విషయంలో అన్ని కూడా అన్ని అప్రమేయంగా జరిగిపోయాయి. అప్రమేయంగానే అది మన ప్రసక్తి ఏమీ లేదు కదా. కాబట్టి అది గురువు ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలి అని అంతే. కానీ మీరు మీ జీవితంలో ఒక పెద్ద సాహసం చేశారమ్మా.